హాయ్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. ఈరోజు పెసరపప్పు వడలు చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నానబెట్టిన 4 గంటలు అయింది. ఇప్పుడు దీన్ని గ్రైండర్ చేసేసుకోవాలి. ఇందులో వేసేసేకి కొన్ని మిరపకాయలు, 5 మిరపకాయలు, 5-6 ఎల్లిపాయలు, కొన్ని ధనాలు, కొన్ని నువ్వులు, కొంచెం జీలకర్ర, కొంచెం కారప్పొడి, ఇవన్నీ ఇందులో వేసేసి గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ వేయాలి ఇందులో. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసుకోవాలి. బాగా సన్నంగా పట్టుకోవద్దు, కొంచెం మీడియం పట్టుకోవాలి. ఇప్పుడు ఇది గట్టిగా ఉంటే ఇంట్లో కొన్ని నీళ్ళు పోసేసుకోవాలి. నీళ్ళు పోసుకొని దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సర్ పట్టేసిన, ఇది మీడియం, ఇలా మీడియం పట్టుకోవాలి. బాగా సన్నంగా పట్టుకుంటే సుగా వడ బరాబర్ రాదు. ఇది మీడియంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ ధనాలు, కొంచెం పట్టాలి వీటిని. ఈ తోడం దంగిన తర్వాత మళ్ళీ ఇందులో జీలకర్ర, ఎల్లిపాయలు, 5 మిరపకాయలు, సాల్ట్. దీన్ని కొంచెం దంగేటట్టు పట్టాలి. బాగా సన్నంగా పట్టినా కానీ బాగుండదు. ఇప్పుడు ఇది గ్రైండర్ అయిపోయింది. ఇది ఇందులో వేసేసుకోవాలి. ఇది బాగా దంగలేదు, కొంచెం దొడ్డుగానే ఉన్నది ఇది. కొన్ని నువ్వులు, ఇంత కారం, ఇంకా సాల్ట్. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేయాలి. కడి వేసి, ఇది కల్జమాకు, కడి లీవ్స్, కొరెండర్ కడి లీవ్స్ 2 కట్ వేసేసుకోవాలి. ఇంకా కొంచెము బేకింగ్ పౌడర్, కొంచెం అంత బేకింగ్ పౌడర్ ఇది వేస్తే కొంచెం అంతా బాగుంటుంది. కొంచెం అంతా వేసేసుకుంటే బాగుంటుంది. ఇది ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఇలా కలిపి బాగా మిక్సీ వేసేసుకొని తర్వాత నూనెలో వేసేసుకోవాలి. పసుపు వేసేసుకోవద్దు, పసుపు వేసుకుంటే
వడలు ఇలా నల్లబడిపోతుంటాయి. ఇప్పుడు ఇది మిక్సీ అయిపోయింది. ఇప్పుడు నూనె పెట్టుకోవాలి. నూనె పెట్టుకొని ఇది వేడి అయింది నూనె. దీన్ని ఇలా బజ్జీల లాగా కూడా వేసుకోవచ్చు, కొంచెం కొంచెం చిన్నగా. అయితే బాగా బాగా మంచిగా కలుతాయి. బాగా దొడ్డు దొడ్డు వేసేసుకున్నా కానీ నూనెలో ఉడకాయి. అవి చిన్న చిన్నగా వేసేసుకుంటే బాగా మంచిగా వస్తుంది. మంచిగా ఎర్రగా కాలాలి. తెల్ల తెల్లగా ఉన్నా కానీ అవి ఉడకలేనట్టు, లేకుంటే లోపట్లో అంత పిండి పిండిగా ఉంటుంది. ఇలాసుగా వేసుకోవచ్చు, ఇట్లా వడల్లాగా సుగా వేసుకోవచ్చు. కానీ వడల్లాగా వేస్తుంటే అది కొంచెం పిండి లోపల ఉడకదు. ఇలా అయితే బాగా ఉడుకుతుంది పిండి. బాగా టేస్టీ ఉంటాయి. చేసుకొని తిని మాకు మళ్ళీ పంపించండి. బాగా ఉన్నాయా బాగా లేవా. ఇలా ఇలా అయిన తర్వాత తీసేయాలి. దీన్ని పకోడీలు అనొచ్చు, పెసరపప్పు వడలు సుగా అనొచ్చు. 2 పెసరపప్పు వడలు రెడీ.